హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాటి వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఆర్పిఎఫ్ సో ఆర్పిఎఫ్ నేను షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 3 వీడియోస్ చేశాను సో అవి ఎవరైనా చూడకపోయి ఉంటే వెంటనే ఆ వీడియోస్ చూడండి ఓకేనా. సో ఆర్పిఎఫ్ రిలేటెడ్ వీడియోస్ చేశాను. సో 2 వీడియోస్ చేశాను, షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 3 చేశాను అనమాట. సో 2019లో అడిగిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని నేను డిస్కస్ చేశాను ఓకేనా. సో వెంటనే అవి వాచ్ చేయండి ఓకే. సో మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. సో మనకి ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది చదవడం వల్ల టాపిక్స్ అనేవి మనకి యూజ్ ఉంటుంది. అండ్ ఏ టాపిక్ నుంచి ఏం అడుగుతున్నాడు అనేది ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట ఓకేనామా. సో దీనిలో భాగంగా ఎస్ఎస్సి ఎంటీఎస్ సిరీస్ కూడా నేను స్టార్ట్ చేశాను ఎంటీఎస్ సిరీస్లో కూడా నేను జనరల్ అవేర్నెస్ క్లాసెస్ అనేవి చెప్తున్నాను. సో వెంటనే ఆ వీడియోస్ కూడా చూడండి ఓకేనా. సో ఎంటీఎస్ సిరీస్ ఇంగ్లీష్ కూడా 3-4 క్లాసెస్ అప్లోడ్ చేస్తాను. సో వెంటనే అవి కూడా చూడండి ఓకే. సో మనకి ముందు అన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, సిపిఓ, సిజిఎల్, ఆర్పిఎఫ్, గ్రూప్ డి. సో ఇవన్నీ కూడా మనకి ముందు వచ్చే నోటిఫికేషన్స్ సో ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి అన్నమాట. సో మస్ట్ అండ్ షుడ్గా ఎవ్రీథింగ్ అటు ఎంటీఎస్కి చెప్పేవి ఆర్పిఎఫ్కి యూజ్ అవుతాయి, ఆర్పిఎఫ్కి చెప్పేవి ఎంటీఎస్కి కూడా యూజ్ అవుతాయి. సో మీరు లింకప్ చేసుకొని చదవండి ఓకేనా. సో మీ ప్రిపరేషన్ ఇలాగే కంటిన్యూ చేయండి, ఎక్కడ బ్రేక్ ఇచ్చే ఛాన్సే ఇవ్వకూడదు ఓకేనా. సో నేను ఇలాగే వీడియోస్ అనేవి కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు తప్పకుండా వాచ్ చేయండి ఓకేనామా. సో ఇంకెందుకు లేదు, మన వీడియో బిగిన్ చేసేద్దాము. సో ఆర్పిఎఫ్ రిలేటెడ్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసుకుందామా. సో నేను ఇంకా ఆప్టిట్యూడ్ సిరీస్ అనేది స్టార్ట్ చేయలేదు ఓకేనా. సో ఫస్ట్ నేను జనరల్ అవేర్నెస్ చెప్పిన తర్వాత ఎంటీఎస్ ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత నేను ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్లాసెస్కి అప్పుడు వెళ్తాను ఓకేనా. సో ఇప్పుడైతే ఇవి వరకు అయితే చూడండి. మ్యాక్సిమం ఆప్టిట్యూడ్ రీజనింగ్ అందరూ చేయగలుగుతారు అండ్ ఇంకా బెస్ట్ క్లాసెస్ కూడా చెప్తున్నారు కదా యూట్యూబ్లో కూడా. సో అవి కూడా ఫాలో అవ్వండి. సో నేను కూడా చెప్పడానికి ట్రై చేస్తాను ఓకేనామా. సో మన ఫస్ట్ క్వశ్చన్ ఆర్పిఎఫ్ రిలేటెడ్. సో మన ఫస్ట్ క్వశ్చన్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. సో మనకి ఇండియాలో హైయెస్ట్ వాటర్ ఫాల్ ఏది? జాగ్ వాటర్ ఫాల్స్ రైట్. సో ఫేమస్ అనమాట జాగ్ వాటర్ ఫాల్స్ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ సో ఇవన్నీ మనకి రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ ఓకేనా. సో యా, సో ఇది మనకి ద యూనియన్ స్టేట్ లిస్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ టేకెన్ వన్. సో యూనియన్ స్టేట్ లిస్ట్ బారోయింగ్స్ అనమాట. సో ప్రొవిజన్స్ బారోయింగ్స్ ఉంటాం కదా. సో ఐరిష్ కాన్స్టిట్యూషన్, యుఎస్ఏ కాన్స్టిట్యూషన్, రష్యన్ కాన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా బారోయింగ్స్ అంటాము. సో దీనిలో భాగంగా యూనియన్ స్టేట్ లిస్ట్ అనేది దేని నుంచి తీసుకున్నాము, ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము అంటే కెనడా కాన్స్టిట్యూషన్ ఓకేనమ్మా. సో కెనడా నుంచి తీసుకున్నాము. దీని నుంచి పక్కా 1 బిట్ గ్యారంటీ ఆర్ 2 బిట్స్ గ్యారంటీ ఓకేనా. ఈ టాపిక్ మీద కూడా నేను పర్టికులర్గా వీడియో చేస్తాను సో మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయండి ఓకేనా. సో ఈ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి సిరీస్లో ఈ బిట్ అనేది కనపడుతుంది మనకి ఓకేనా. సో నాకు కామెంట్ చేయండి, ఫండమెంటల్ రైట్స్ ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నామో నాకు కామెంట్ చేయండి ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్ ఈస్ టైగర్ వుడ్స్ అసోసియేటెడ్. మనకి స్పోర్ట్ టైగర్ వుడ్స్ అసోసియేటెడ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు, ఈ టైగర్ వుడ్స్ అనేది ఒక స్పోర్ట్ అనమాట. సో ఇది దేనికి సంబంధించిన స్పోర్టు అంటే గోల్ఫ్కి సంబంధించింది ఓకే. నెక్స్ట్ సో స్పోర్ట్స్ వీడియో కూడా నేను చేశాను వెంటనే ఆ వీడియో కూడా చూడండి ఓకేనా. సో ప్లేలిస్ట్లో మెన్షన్ చేశాను అన్ని. సో మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయండి ఓకే. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఇండియా ద ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆర్ మేనేజ్డ్ బై. సో ఇండియాలో మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది ఎవరు మెయింటైన్ చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైట్. సో కరెన్సీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, సో బ్యాంకింగ్ రెగ్యులేట్ చేస్తుంది అండ్ అన్ని బాధ్యతలు కూడా రిజర్వ్ బ్యాంక్ మీదే ఉంటాయి ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ సో ఇవన్నీ మనకి రీజనింగ్ కూడా నేను చెప్తాను సో నో వరీస్ ఓకే. యా, ఈఫిల్ టవర్. సో ఈఫిల్ టవర్ ఎక్కడుంది మనందరికీ తెలిసిందే, ప్యారిస్. సో డైరెక్ట్ బిట్ ఇది, చిన్నపిల్లలు కూడా ఆన్సర్ చేసేస్తాను నన్ను అడిగితే ఓకే. ఇప్పుడు ఈఫిల్ టవర్ ఎక్కడుంది అంటే ప్యారిస్. నెక్స్ట్, అనిర్బాన్ లహరి
సో Anirban Lahari is a professional. So Anirban Lahari, he was a golfer. Okay. Next ma, who was the founder of Mughal dynasty? Mughal dynasty founder ever ma Babur. So history related, modern history, ancient history, medieval history. ఈ త్రీ హిస్టరీస్ చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువ మోడర్న్ హిస్టరీ నుంచి అడుగుతాడు మా. సో మోడర్న్లో మనకి మూమెంట్స్ ఉంటాయి కదా, నాన్ కార్పొరేషన్ మూమెంట్ అని, సత్యాగ్రహ అని, సాల్ట్ సత్యాగ్రహ అని, సో క్విట్ ఇండియా మూమెంట్ అనేది. సో క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మనకి 1942. ఓకే. సో 1942 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ మా, at foot of which of the following hills is చండీగఢ్ located? సో చండీగఢ్ అనేది ఫుట్ హిల్స్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి? శివాలిక్. సో మనం ఇది ప్రీవియస్గా షిఫ్ట్ 1లో అడిగాడు మా, నేను డిస్కస్ చేశాను కూడా ఈ క్వశ్చన్ని. సో చూడండి ఒకసారి. నెక్స్ట్ యా, హూ అపాయింట్స్ ద జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్? సో హైకోర్ట్ జడ్జెస్ ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్. సో ఎవరినైనా సరే ప్రెసిడెంటే అపాయింట్ చేస్తాడు. సో ఇతనికే ఎక్కువ పవర్స్ ఉంటాయి, రైట్? సో డైరెక్ట్ పెట్టామా, ఏ అపాయింట్మెంట్ వచ్చినా మనకి ప్రెసిడెంటే అపాయింట్ చేస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ గవర్నర్ జనరల్. సో మనకి హిస్టరీ చెప్పాను కదా, మోడర్న్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ. మనకి ఇది మోడర్న్ హిస్టరీ. సో గవర్నర్ జనరల్, ఫస్ట్ గవర్నర్ జనరల్ వారన్ హ్యాస్టింగ్స్. ఓకే. నెక్స్ట్, టు హూమ్ అమంగ్ ద ఫాలోయింగ్ డస్ ద ప్రెసిడెంట్ గివ్ హిస్ రెసిగ్నేషన్? సో ప్రెసిడెంట్ తన రెసిగ్నేషన్ ఎవరికి ఇస్తాడు? వైస్ ప్రెసిడెంట్కే కదా. సో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్. సో వైస్ ప్రెసిడెంట్ యొక్క రెసిగ్నేషన్ ప్రెసిడెంట్కి ఇస్తాడు, ప్రెసిడెంట్ యొక్క రెసిగ్నేషన్ వైస్ ప్రెసిడెంట్కి ఇస్తాడు. ఓకే. నెక్స్ట్ యా, హూ అమంగ్ ద ఫాలోయింగ్ రిపీల్ ద వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఇన్ 1881? సో వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్, 1881. సో ఎవరున్నప్పుడు ఈ యాక్ట్ అనేది జరిగింది అంటే లార్డ్ రైపన్. ఓకే. సో లార్డ్ రైపన్ అని చెప్తాము. నెక్స్ట్ మా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెంపుల్స్ ఈజ్ లొకేటెడ్ ఒడిషా? సో ఒడిషాలో మనకి ఏ టెంపుల్ లొకేట్ అయి ఉంది మా? సో బోత్ కొనార్క్ సన్ టెంపుల్ అండ్ పూరి జగన్నాథ టెంపుల్. సో బృహదేశ్వర టెంపుల్ మనకి ఎక్కడ ఉంది? తమిళనాడు. సో తమిళనాడు బృహదేశ్వర టెంపుల్. సో బృహదేశ్వర టెంపుల్ లార్డ్ శివ టెంపుల్ అని చెప్తాము. ఓకే, ఫేమస్ టెంపుల్ అనమాట. ఓకేనామా. నెక్స్ట్ యా, సో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ ఇస్రో రీసెంట్లీ ఓపెన్ హిస్ ఫస్ట్ స్పేస్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ ఇన్ స్పేస్ టెక్? సో మనకి ఫస్ట్ స్పేస్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అంటే త్రిపుర. సో మనకి రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉంది మా, తిరువనంతపురంలో కూడా ఈ యొక్క స్పేస్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ అనేది స్టార్ట్ చేశారు మా. ఓకేనా. సో మనం కేరళ అని చెప్తాము. సో కేరళ తిరువనంతపురం. ఓకే, గుర్తుపెట్టుకోండి మా, ఆ బిట్ అడిగే ఛాన్స్ ఉంటుంది నాకు తెలిసి సైన్స్ అండ్ టెక్నాలజీకి. సో సైన్స్ అండ్ టెక్లో మనకి ఇంక్యుబేషన్ సెంటర్ రీసెంట్లీ ఇనాగ్రేట్ చేశారు అని రీసెంట్లీ ఇనాగ్రేట్ చేశారనమాట. సో ఎక్కడ అంటే కేరళ తిరువనంతపురం అని చెప్తాను. ఓకే. సో అది గుర్తుపెట్టుకోండి మా. నెక్స్ట్ యా, సో ఈ బిట్స్ అనేవి మనం చదవడం వల్ల చాలా యూస్ఫుల్ అవుతుంది మా. ఓకేనా. నెక్స్ట్, ద వైస్ ప్రెసిడెంట్ ఈస్ ద ఎక్స్ అఫీషియల్ చైర్మన్. సో ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఎవరు? రాజ్యసభ. సో రాజ్యసభ మెంబర్ అని చెప్తాం వైస్ ప్రెసిడెంట్ని. ఓకే. నెక్స్ట్ మా, సో డైస్ కూడా చాలా ఇంపార్టెంట్. డైస్ కాన్సెప్ట్ కూడా మీకు చెప్తాను మా, తర్వాత వీడియోస్ చేస్తాను రీజనింగ్ రిలేటెడ్. ఓకేనా. యా, నెక్స్ట్ ఇది మనకి కెమిస్ట్రీ రిలేటెడ్ మా. సో కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్ రిలేటెడ్. ఉలెన్ క్లాత్స్ ఆర్ వార్మర్ దాన్ కాటన్ వన్స్ బికాస్ ఉలెన్ క్లాత్స్ అనేవి మనకి కాటన్ కన్నా కొంచెం వామ్గా ఉంటాయి. ఎందుకు అంటే దే ఆర్ పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్. సో హీట్ని కండక్ట్ చేయడంలో సో పూర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మా, యా, హూ అమంగ్ ద ఫాలోయింగ్ డిస్కవర్డ్ వైటమిన్స్? సో వైటమిన్స్ డిస్కవర్ చేసింది ఎవరు అంటే కాశ్మీర్ ఫంక్. సో సి ఫంక్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి బయాలజీలో చూసుకుంటే ఎక్కువ వైటమిన్స్ రిలేటెడ్ అడుగుతారు మా. ఓకేనా. సో వైటమిన్ సి. సో వైటమిన్ సి దేనికి రిలేటెడ్? ఏ డిసీజ్కి సంబంధించింది ఒకసారి నాకు చెప్పండి, కమెంట్ చేయండి. ఓకేనా.
సో నెక్స్ట్ క్వశ్చన్ మా హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద యూనియన్ కౌన్సిల్స్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ఇన్ ఇండియా. సో మనకి యూనియన్ కౌన్సిల్స్ ఆఫ్ మినిస్టర్లో హెడ్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. అఫ్ కోర్స్ ప్రైమ్ మినిస్టర్ గారు. ఓకే, నెక్స్ట్ ద అఫీషియల్ మాస్కట్ ఆఫ్ టోక్యో ఒలింపిక్స్. ఇది మనకి కరెంట్ ఈవెంట్స్ మా, సో అంతగా ఇంపార్టెంట్ కాదు. బట్ మనకి 2023 టు 2024 కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, సో అక్టోబర్ నుంచి టిల్ ఇప్పుడు వరకు మే వరకు, సో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి స్పోర్ట్స్ రిలేటెడ్ అయితే. ఓకేనా, నేను మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళవి కూడా చెప్తాను, సో అవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద థైరాయిడ్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈజ్ లొకేటెడ్. సో థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి హ్యూమన్ బాడీలో ఎక్కడ ఉంటుంది అంటే నెక్ దగ్గర ఉంటుంది. సో నెక్, ఆంబ్రిక్, స్ప్లీన్ అండ్ అబ్డామిన్. సో నెక్ దగ్గర ఉంటుంది. సో కరెక్ట్గా మనకి ఇది నెక్ అనుకోండి. సో ఇక్కడ ఉంటుంది మధ్యలో యాడమ్స్ యాపిల్ అంటారు కదా. సో యాడమ్స్ యాపిల్ షేప్ ఎలా ఉంటుంది మనకి, ఇలా 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 ఉంటుంది కదా. సో గుర్తుందా, మీరు బయాలజీలో ఐ థింక్ బయాలజీలో రికగ్నైజ్ చేసి ఉంటారు. యాడమ్స్ యాపిల్ ఇలా ఉంటుంది మనకి బటర్ఫ్లై షేప్లో. ఓకే, సో మధ్యలో ఇలా స్ప్లీన్ లాగా ఉంటుంది. ఓకే, అదనమాట. సో ఇది మన నెక్ అనుకుంటే. సో మన ఆప్షన్ ఏంటి? నెక్ మా. ఓకే, సో ఇది మా ఇవాళ వీడియో. సో ఇవి అనమాట. సో మనకి మొన్న అడిగిన అంటే 2019లో జరిగిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనమాట. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మోస్ట్ ఇంపార్టెంట్ మా. సో ఇవి మీరు రివిజన్ చేయడం వల్ల అట్లీస్ట్ మీకు టాపిక్స్ ఏంటో కూడా తెలుస్తాయి. ఫస్ట్ టాపిక్స్ తెలిస్తే మనకి నెక్స్ట్ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నుంచి నాకు తెలిస్తే 70% ఆఫ్ మార్క్స్ దీని నుంచే మనం గెయిన్ చేసుకోవచ్చు అని నేనైతే డామ్ షూర్ చెప్తాను. ఓకేనమ్మా, సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. అండ్ నచ్చితే లైక్ చేసి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.